దిలీప్ మహారాజు యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీప్ మహారాజు దేనిని పెంచుకునేవారు? ఆవును. మహారాజ్ దంపతులు పెంచుకున్న ఆవు పేరేంటి? నందిని. ఈ గోమాతను కన్నా బిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను. ఇక్కడ దిలీప్ మహారాజు యొక్క గురువు ఎవరు? దిలీప్ మహారాజు యొక్క గురువు వశిష్ఠుడు. ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు, ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చింది ఎవరు? దిలీప్. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం పద్యరత్నాలు. నక్క యుక్తి అనేది డాష్ జానపద కథ. నెక్స్ట్, ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగము ఆప్షన్ 2 మా ఊరి ఏరు. దాని యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఈ క్రింది వాటిలో కథనంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం తొలి పండుగ. మధురాంతకం రాజారాం యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే మొగరాల, చిత్తూరు జిల్లా. నక్కయుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నక్కయుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్, క్రింది వానిలో మధురాంతకం రాజారాం రచన కానిదేంటి? కోనలమ్మ పదాలు. కమ్మెతెమ్మెర, జీవితానికి నిర్వచనం, కోనలమ్మ కోన. ఈ 3 కూడా మధురాంతకం రాజారాం యొక్క రచనలు. నెక్స్ట్, రేపటి ప్రపంచం ఈయన రచన మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత ఎవరిదంటే చాయిస్ 2 అంటే మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత మధురాంతకం రాజారాం. ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు, ఏటికి ఇరువైపులా మొగలి పొదరిండ్లు. ఇది ఏ అలంకారము? ఈజీగా చెప్పేస్తారు మీరు. అంత్యానప్రాస అలంకారము. చివర ఇండ్లు అని ఉంది, గుండ్లు రిండ్లు. నెక్స్ట్, పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టిన నది కృష్ణానది. నెక్స్ట్, తెలుగువారు కృష్ణానదిని ఏ పేర్లతో ఆప్యాయంగా పిలుస్తారు? కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ. 3 పదాలు. కృష్ణానది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? కృష్ణానది 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి? కట్టుకుంది, ఆడుకుంది, ఏరు, పారు, నల్లని గుండ్లు, పొదరిండ్లు. ఇవన్నీ ప్రాసపదాలే కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్, పంట చేలు అనే గేయ రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. బుద్ధిబలం అనే పంచతంత్ర కథల్లో సింహం పేరు బాశురకం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఏ పండుగను చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జరుపుకుంటారు? ఉగాది, తెలుగు సంవత్సరాది, యుగాది. ఈ 3 ఒకటే. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. నెక్స్ట్, తెలుగు సంవత్సరాలు ఎన్ని? తెలుగు సంవత్సరాలు 60. నెక్స్ట్, ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు. ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం కాదు, ఇది అప్పుడు బిట్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు 2021 రాశాను. 2021 అనేది తెలుగు సంవత్సరం పేరు చూసుకున్నట్లయితే ప్లవ. తెలుగు సంవత్సరాల్లో చివరి సంవత్సరం అక్షయ. పాపాయి సిరులు అనే రచన ఎవరిది? పాపాయి సిరులు అనే రచన కస్తూరి నరసింహమూర్తి. అందాల తోట గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి. గద్వాల సంస్థాన కవి మరియు శాస్త్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన కానిది? వక్రగతులు, ఇతర కథలు. ఇది ఆయన రచన కాదు. ఆంధ్ర సామ్రాజ్యం, ఆంధ్ర చరిత్ర, కేనోపనిషత్తు. ఇవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు. నెక్స్ట్, మా వాళ్ళను ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెప్పు. ఈ మాటలు ఎవరితో అన్నారు? మొసలి నక్కతో అన్నదన్నమాట. లాస్ట్ వన్, రత్నలక్ష్మి శతపత్రము అనే రచన ఎవరిది? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి.